జీటీకి ఎవడైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయురి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు మేము ఇద్దరం ఏడిపోతున్నాం అంటే మా దోస్తు వాడు చెప్తాడు చూడు. ఏడిపోతున్నాం రా అన్నా, జీటీలతో రిపబ్లిక్ డే ర్యాలీకి జీటీ 650 ఎగ్జాస్ట్లు ఉంటే మెంటల్. ఒక్కొక్క బండి సౌండ్ చూసే గుద్దలు వెళ్ళి పెట్టుకోవాలి. చలో మనమైతే జల్దీ ఆడిపోయి స్టార్ట్ అయిపోదాం. చలో ర్యాలీకి పోయే ముందు ఫస్ట్ అయితే పెట్రోల్ ఒప్పించుకున్నాం. నేను మీకు జీటీ 650 ఉంది, ఇంకొకటి బొంగల వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అన్నబ్బి వచ్చింది. అట్లే పోతున్నాం. క్రేజీ బ్లాగ్ ఉంటుంది. ధన ఫోన్ చేస్తురాని వచ్చేసిన అట్లే జీటీ ఎట్లుంటుందో మీకు చూపిద్దామని వీడియో అయితే తీసుకుంటున్నాను. మా శివగాడు మై ఫ్రెండ్ ఒకసారి బండి సౌండ్ వినిపిస్తా చూడురి. మేము ఈయనే వీడియోలు తీసుకుంటాం. మస్తు లేట్ చేసినాం. మాకు ముంగలన్న అయితే ఫోన్ మాట్లాడుతూ ఇంకెంతసేపు జల్దీ రారని సక్క వచ్చేసినాం ర్యాలీకి. ఒక్కోనికి చూసి ఒక్కోనికి ఉచ్చబి అవుతలే, ఖాళీ బీట్లు కొడతానే ధన ధన ధన. చౌరస్తా కాడ ఆగి పబ్లిక్ అయితే పిచ్చి పుకోలని చేసేసినాం అనుకోరి. ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లుండే ఒక్కొక్క బండికి మెంటల్. అట్లనే ర్యాలీ అయితే స్టార్ట్ చేసేసినాం. మా ఖాళీ ముంగల కార్లకి వెళ్ళి కెమెరామ్యాన్ పట్టుకొని అందరు ఫోటోలు వీడియోలు తీస్తూనే ఎవరు. నా బండి అయితే మా దోస్తు అనిపించిన నడుతురు. నేను జీటీ 650 మీద అట్లే వీడియోలు తీసుకుందాం అట్లా అని జీటీ 650 ఎక్కేసిన. అయినా వీడియోల కోసం పెద్దబండి ఉంటేనే కదా మంచిగా ఉంటుంది. అయినా జీటీ అంటే ఎంత క్రేజ్ ఉంది. ఎవరు చూడు కెమెరాని చూస్తుండే ఈడేం పట్టుకుండు అని. నా చేత అయితే ఇన్స్టా 360 అయితే పట్టుకున్నా నేను. ఈయనకైతే ఎవడు బండి మీద ఎక్కించుకోలేమో, ఉరుకుతూనే ఉండవు. ఏందంటే ఆయన బండి ముంగలు పోయినట్టుంది, అందుకే ఉరుకుతుండు. ముంగలు పోయి ఎక్కుతాడేమో బండి. ఇన్స్టా 360 షార్ట్స్ ఎంజాయ్ చేయరి. ఈ రైడ్లో స్పెషల్ ఏంటంటే 125 యాక్టివా సీసీ నుంచి జీటీ 650 సీసీ దాకా బైక్స్ అయితే వచ్చినాయి. బుల్లెట్, డ్యూక్ 390 అడ్వెంచర్, డ్యూక్ 390, R15 V4 అట్లా మెంటల్ అన్ని బండ్లు వేరే ఉన్నాయి. ఆ బండ్లన్నీ చూసి నేను ఖుషి అయిపోయినా. దాదాగా ఒక 50-60 బైక్స్ అయితే ఉంటాయి. అట్లనే కార్లవి ముంగల కార్ల ఫోటోషూట్ చేస్తాం. సో ముంగల కార్ల ఫోటోషూట్. ఇది ర్యాలీ ఏడా అనుకుంటుర్రా? ఈ ర్యాలీ వచ్చేసి నాగుల్ లోపల నాగుల్ కాడ అన్న అయితే తోలుకొని వచ్చిండో. అట్లా అని అన్న పిలిచిండని వచ్చిన. కానీ మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనుకో ర్యాలీలో. ఒక్కొక్కరు జెండాలు, ఒక్కొక్కరు బండికి సైలెన్సర్ మొత్తం తీసి వచ్చిర్రు. దాని పటాకీలు గది అమ్మ చెవులు వలదెంగుతురు అనుకోరి. అయినా డ్యూక్ 390 ఉన్నంత క్రేజ్ ఏ బండికి ఉండదు మామ. క్యా క్రౌడే బాయ్. మొత్తం రష్ చూసి ఎట్లుంది మొత్తం. ఇది వనస్థలిపురం.
మళ్ళా చౌరస్తా పైకి అయితే వచ్చేసినాం బాయ్. ఇప్పుడు బండిలో గుద్దల ప్రాణం ఎట్లా తీసాడు చూడు. ఒక్కొని చూసి ఒకడు బండిలో గుంతుంటే గుద్దలకి రక్తం వచ్చినా ఆగుతలేరు మనుషులు. చూడు ఖాళీ ఖాళీ మెంటల్ అనుకో. కానీ ZX10R ఉండేది. ఇక్కడ అన్ని బండ్లు కలిస్తే అది ఒక్క బండి కలిస్తే కథ మొడ్డ ఉరిపేస్తుంది. ఈ ZX10R Z900. ఇప్పుడైతే ఏదో హబ్సిగూడ ఫ్లేవర్ అంట అడికైతే వచ్చేసినాం. మా అమ్మ బాబు రోడ్ అంతా బంద్ చేసి వాడదెంగిరు అన్నలు. ఇగో ఒక బండి ఆడ ఓవర్ హీట్ అయిపోయి బండి అయితే ఆగిపోయింది. MT-15 ఒకళ్ళు చూసి ఒకళ్ళు వీడియోల కోసమే తండ్లాడుతుండు ఖాళీ. ఎందుకంటే ముంగల కార్ల కెమెరామ్యాన్ ఉండు కదా, అందుకే బండ్ల మీద ఎక్కి మరీ ఊరు స్టార్ట్గా. ఇప్పుడైతే మేము ముంగల్కి ఈయన అయితే మా ఫ్రెండ్ బైక్ రేస్ చేస్తాడు. ఖాళీ దాని సౌండ్ చూసి ఖుషి అయిపోవాలనుకో. అమ్మమ్మమ్మ ఆ ర్యాలీలో అయితే సంపదెంగిరు కదా. బండి సౌండ్ లేనిది ఒక్కొక్కడు అయితే బండి సైలెన్సర్ తీసుకొనే వచ్చిండు. ఆ పొగలు అది 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 ఒక గంట సేపు సంపదెంగిరు ఆ ర్యాలీలో. కానీ మస్త్ ఎంటర్టైన్మెంట్ అయింది. అయినా నేను GT ఎక్కిన అంటే ఫీల్ ఎట్లుంటే GT తెలుసు కదా. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లే మీ దోస్తులు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ షేర్ చేయరు. రైడర్ విష్ణు అంటే అందరికి తెలియాలి కదా.